హ్యాపీ న్యూ ఇయర్ కన్యా రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మామూలుగా మనం ఉగాది నాడు చెప్పుకుంటాం సరదాగాను పంచాంగం చూసి. కానీ ఈ సంవత్సరం ఏంటంటే న్యూ ఇయర్ నాడు కూడా కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ చేసుకోవచ్చు, అందులో కూడా మంచి ఎఫెక్టివ్గా మనకు పనికొచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆర్థిక ప్లానింగ్ అంతా చేసుకోండి. ఫస్ట్ హాఫ్ అంతా ఆర్థికంగా ప్లానింగ్ చేసుకోండి. సెకండ్ హాఫ్లో ప్రాఫిట్స్ కనబడతాయి మీకు బాగా. అంటే జూన్ తర్వాత ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోతారు. ఇవి రెండు బ్యాలెన్సింగ్గా మీకు ఉంటుంది. అంటే భయపడకండి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు చేస్తారు, మీడియేషన్ చేస్తారు. ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, మళ్ళీ మిల్క్ ప్రొడక్ట్స్. ఈ మధ్యకాలంలోని గోసేవలు అని చెప్పుకుంటారు చాలామంది. ఇవి గోశాలలు డెవలప్ చేస్తున్నారు. 200 గోవులు 300 గోవులు చేసి ఆ ఆవుని పాలు యొక్క మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేస్తున్నారు. వాళ్ళకి విపరీతంగా బెనిఫిట్స్ కనబడే అవకాశం ఉన్నాయి గోసేవ చేసే వాళ్ళకి. అలాగే లఘు పరిశ్రమలు ఉన్నాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రన్ చేసే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్లో వెళ్ళే అవకాశం సంవత్సరం బాగా కనబడుతుంది. అంటే ఎంత ఖర్చు పెడతారో అది వేరే సంగతి, ప్రాఫిట్ అయితే వస్తాయి. అలాగే ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలనుకుంటే ఈ సంవత్సరం కావాల్సిన ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంది. ప్రయత్నం లోపల లేకుండా చేయండి, సక్సెస్ఫుల్ అవుతారు. ఇదొకటి. తర్వాత మీ అమ్మగారు ఆరోగ్యం సెట్ అవుతుంది ఈ సంవత్సరం. ఒకవేళ అనారోగ్యంగా ఉంటే మొదట 5-6 నెలల్లోనే మీకు తన యొక్క ఫలితం అనేది కనబడుతుంది బాగా. అదొక ప్లస్ పాయింట్. మీ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు జూన్ తర్వాత కనిపిస్తుంది. బ్రహ్మాండమైన భవిష్యత్తు. వాళ్ళు ఒకవేళ విదేశాలకు వెళ్ళాలనుకున్నా, విదేశాలు చదవాలనుకున్నా ఇవన్నీ జూన్ తర్వాత ప్రయత్నం మొదలుపెట్టండి. పెడితే సక్సెస్ఫుల్గా వెళ్ళే అవకాశం. ఇలా మనం చెప్పుకుని పోతుంటే కన్యా రాశి వారికి ఫస్ట్ హాఫ్ ఒకలాగా, సెకండ్ హాఫ్ ఒకలాగా ఉంటుంది. 2 రకాల జీవితం చూస్తారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్ట్రెస్గా ఉన్న, సెకండ్ హాఫ్ యోగంలో చూపిస్తుంది. కొంతమంది ఫస్ట్ హాఫ్ యోగంలో చూపిస్తుంది, సెకండ్ హాఫ్ స్ట్రెస్గా కనబడుతుంది. ఇదొక అంటే మీరు ఏదైనా జూన్ వరకు ఒకలాగా ఉంటుంది, జూన్ తర్వాత ఒకలాగా ఉంటుంది. సో అలాగే ఉంది. ఇలాగా ఈ కన్యా రాశిని ఏం చేస్తుందంటే మనకు మిక్స్డ్ బెనిఫిట్స్ ఇస్తుంది ఈ సంవత్సరం. ఇది ఒక అంతర మంచిదే. అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు ఈ 7th హౌస్లో శనీశ్వరుడు ఉన్నాడు. మీరు ఒక భార్యాభర్తలు ఉంటే మీరు మీ భర్త గారి దగ్గర తీసుకునే నిర్ణయాన్ని గురించి మీరు టెన్షన్ తీసుకోకండి. మీ వారు మీకు చేసే కొన్ని పనుల్లో జాప్యం జరుగుతుంది. అదే మీరు మీ వైఫ్ గురించి ఆలోచిస్తే 7 ఏళ్ళు మీరు అనుకుంటే తను చేసే పనులు కొన్ని జాప్యాలు కనబడతాయి, డిలేలు కనబడతాయి. దాన్ని సమన్వయపరచుకుంటూ వెళ్ళాలి ఈ సంవత్సరం అంతా. ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేస్తాం అనుకుంటే మీరు కన్యా రాశి అనుకుందాం. అప్పుడు ఏంటంటే కొంచెం ముందు వెనకలోని కన్ఫ్యూషన్ అవుతుంది. అల్టిమేట్లీ గుడ్ ఇన్కమ్ అయితే వస్తుంది. అదే వ్యాపారస్తులు అనుకోండి, మీరు ఇద్దరు డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడుతుంది. ఖర్చులు ఇద్దరు తెలియకనే పెట్టేస్తారు.